హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ రూపినీస్ కిచెన్. ఇవాళ మన కిచెన్లో నిమ్మకాయ పులిహోర రెసిపీని చూసేద్దాం. నిమ్మకాయ పులిహోరకి కావలసిన పదార్థాలు: ముందుగా నిమ్మరసం, కొంచెం కరివేపాకు, 1 కప్పు పల్లీలు, ఒక చిన్న కప్పెడు మినపప్పు, కొన్ని ఎండుమిర్చి. ముందుగా కడాయి పెట్టుకొని అందులో 3 స్పూన్స్ ఆయిల్ పోసుకోండి. ఆయిల్ వేడయ్యాక కొంచెం జీలకర్ర వేసుకోండి. ఇప్పుడు మినపప్పుని యాడ్ చేసుకోండి. మినపప్పు కలర్ చేంజ్ అవ్వగానే పల్లీలని ఇంకా ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి. ఇవన్నీ మంచిగా వేగినాక కరివేపాకుని వేసి ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ పసుపుని యాడ్ చేసి ఒకసారి బాగా కలిపి ముందుగా పక్కన తీసి పెట్టుకున్న వైట్ రైస్లోకి వేసి కలుపుకోండి. ఇప్పుడు ఇందులో మీ టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోండి. ఇందులోకి మనం ముందుగా తీసి పెట్టుకున్న నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోండి. అన్నీ చక్కగా కలిసేలా బాగా కలుపుకోండి. అంతే, ఎంతో రుచికరమైన వేడి వేడి నిమ్మకాయ పులిహోర రెడీ. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.